గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి 8వ తారీఖు 2026 నుండి 14వ తారీఖు మార్చి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక మార్చి 14వ తారీఖున ఏకాదశి శనివారం అయింది. ఈ సందర్భంగా ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు, లేదా సప్త శనివార వ్రతం చేసుకోవచ్చు, లేదా సప్త శనివార వ్రతాన్ని ప్రారంభం చేయొచ్చు. చాలామంది సప్త శనివార వ్రతాలు చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి కోరికలు తీరడం, సమస్త దుఃఖాలు తొలగడం, సమస్త కోరికలు నెరవేరడం జరుగుతుంది. అంతేకాదు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా ఏకాదశి సందర్భంగా చాలా విశేషం. అయితే సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకున్నా, సప్త శనివార వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు పూజారులు దొరకకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వాటికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సప్త శనివార వ్రతం కానీ వీడియోలు వస్తాయి. చక్కగా వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ చేత్తో మీరే భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఈ రకంగా వ్రతం ఆచరించడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది. అలాగే గ్రహ దోషాలు సంపూర్తిగా తొలగి మీకు ఈ వారమే కాదు రాబోయే రోజులు కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా మీ ఇంట్లో మీరే భక్తి శ్రద్ధలుగా పూజలు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతోంది. అయితే అనుకున్నంత డబ్బు లేకపోయినా, అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోయినా కూడా మీ ముఖ్యమైన అవసరాలు తీరడానికి, ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. కాకపోతే డబ్బులు వచ్చినట్టు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మాత్రం ముఖ్య సూచన. అయితే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి భూములు, గృహాలు, యంత్ర పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడము, లేదా ముఖ్యమైనటువంటి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ, లేకపోతే కనుక ముఖ్యమైనటువంటి ఏమైనా పాలసీలు కట్టడానికి కానీ మీకు చాలా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది. అలాంటి పెట్టుబడులు యోగిస్తాయి. మీకు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి సంతానం వల్ల అవ్వచ్చు, లేదా పెద్దల వల్ల అవ్వచ్చు, పిల్లల వల్ల అవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్యం గురించి, చదువుల గురించి అవ్వచ్చు, లేదా మీ ఇంటి పరమైనటువంటి వెచ్చాల గురించి అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కొన్ని వస్తువులు చెడిపోవడమా, కొన్ని వాహనాలు చెడిపోవడమా, ఇలా ఏదైనా కొన్ని రకాల ఈ యొక్క వ్యవహారాలు రావడమా క్షణంగా, ఇలాంటివన్నిటి కూడా మీకు ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. ఆర్థికంగా ఏదైనా సరే అప్పుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అనవసరంగా రుణాలు చేసినా, అనవసరంగా అప్పులు ఇచ్చినా కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఊరికనే ఏదో అప్పిస్తారు కదా అని చెప్పేసి తీసుకుని ఏది పడితే అది వస్తువులు కొనేయడం కూడా మంచిది కాదు. ముఖ్యమైనటువంటి అవసరాలకి, మీ ఎదుగుదలకి అప్పులు చేయడంలో తప్పులేదు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి రుణ విషయంలో. ఇక చాలా మొండి బకాయిలు వసూలు అవ్వడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి పర్వాలేదు. ఇక పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకి గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చాలా రకాల ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. మెంటల్ టెన్షన్లన్నీ కూడా తగ్గుతాయని చెప్పొచ్చు. ఎదుగుదల కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి కొంచెం మాట పడవలసిన పరిస్థితి కనపడుతోంది, అధికారులతోటి, పై ఉద్యోగస్తులతోటిని, లేదా మీ మేనేజర్లతోటి. కాబట్టి అలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాల యొక్క సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఏదేమైనా కూడా వాటి వల్ల మీకు నష్టమేమీ లేదు. ఖచ్చితంగా పెద్ద మనుషుల యొక్క సహకారంతో, ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయగలరు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా చిన్న ఉద్యోగ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఉంటే కనుక వాటి నుంచి బయటపడే మార్గాలు ఈ వారంలో మీకు రాబోతున్నాయి. చేసే పని యందు శ్రద్ధ కనపడుతోంది, ఓర్పు, సహనం కనపడుతోంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయగలుగుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు, అంత ఇంట్రెస్ట్గా పనులు చేస్తారు. కాబట్టి మీకు సక్సెస్ రాబోతుంది ఈ వారం. ఇక విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు, లేదా వ్యవహారాల కోసం అనుకూలించే వాతావరణం కనపడుతుంది, ప్రయత్నాలు చేయొచ్చు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మంచి సంబంధాలు రావడంతో పాటుగా చెడిపోయిన సంబంధాలు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఒక్కసారి మీ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చూపించుకోండి. ఇక పిల్లలకు సంబంధించి, చదువులకు సంబంధించి, పిల్లల వ్యాపారాలు, ఉద్యోగాలు, వివాహాలకు సంబంధించినటువంటి విషయాల కోసం మీరు బాగా తాపత్రయపడతారు. వాళ్ళకి సహకారాలు అందిస్తారు. మీ వల్ల వాళ్ళకి ఆస్తులు సంక్రమించేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, శారీరక కోరికలు తీర్చుకోవడము, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడంతో పాటుగా భార్యాభర్తలు కూడా కలిసి జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకుని ఒక ముఖ్యమైనటువంటి అండర్స్టాండింగ్లోకి రాగలుగుతారని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బయట ఫుడ్లు తినేయడము, జంక్ ఫుడ్లు తినేయడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడము, లేదా నిద్ర సరిపోకపోవడము, లేదా
అకాలంగా భోజనాలు చేయడము, ఇలాంటి వాటి వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడము, అనేక రకాల అనారోగ్య సమస్యలకి, దీర్ఘకాలిక రోగాలకి కారణమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇక వ్యాయామం చేద్దాం అనుకుంటారు, లేకపోతే మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటారు, కానీ చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి శ్రద్ధ పెట్టండి. ఎదుటివారిని ఆకర్షించుకునేలాగా ఇష్టపడేలా మాత్రం మీరు వ్యవహరిస్తారని చెప్పచ్చు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి, కుటుంబంతో తీర్థయాత్రలు చేయడానికి, ప్రయాణాలు చేయడానికి బాగా ప్రాకులాడతారని చెప్పచ్చు. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. అలాగే మీ ప్రేమించిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరైనా గతంలో ఏదైనా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని, లేదా తప్పులు చేసినా క్షమించి వాళ్ళతో కలుస్తారని చెప్పొచ్చు. దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ పనితీరు కూడా మీరు గర్వించే రీతిలో ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా మిమ్మల్ని మీరు, అంటే మీ స్కిల్స్ని బాగా బయట తీసుకురాగలుగుతారు, మీ టాలెంట్ని. ఇక వ్యాపార పరంగా మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితము, ఎదుగుదల కనపడుతోంది. విద్యార్థులందరూ కూడా కొత్త కోర్సులు యందు, లేదా కొత్త టెక్నాలజీ యందు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు యందు, కంప్యూటర్ కోర్సులు యందు, లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి కోర్సులు యందు బాగా శ్రద్ధ పెడతారు. ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి. స్త్రీలకు కూడా ఇంట్లో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారించడంతో పాటుగా సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అధికంగా శ్రమిస్తారు. వ్యాపారాల్లో బాగా ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. ట్రెండ్ని అర్థం చేసుకోగలుగుతారు. వ్యాపారంలో ముందడుగు వేసి సక్సెస్ అయితే సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఉద్యోగాల్లో మీదే పై చేయిగా ఉండబోతోంది. సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుక్కోగలుగుతారు. ఇక కొత్తగా వాహనం కొనాలనుకున్నా, వాహనం మార్చాలనుకున్నా, లేదా రీసేల్ చేయాలనుకున్నా కూడా, మీకు వాహనాలు ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. కాబట్టి వాహనాలు కొత్తవి కొనవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు లేదా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. రుణాలు మంజూరు అవుతాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా, వేరే కంపెనీలలోకి వెళ్ళాలనుకున్నా, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే వస్త్ర వ్యాపారస్తులకి విశేష లాభాలు కనపడుతూ ఉన్నాయి. కొత్తగా ఎవరినైనా ఫుడ్కి సంబంధించి, ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో కూడా మెరుగైన పరిస్థితులతో పాటుగా బంధువులతో ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు చర్చించుకుని మీ బంధువర్గంలో ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు తగ్గించుకోగలుగుతారు. కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు ఎదరికి వెళతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, ధనపరమైనటువంటి వ్యవహారాలు చక్కగా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు ఈ వారం మీకు బాగా సపోర్ట్ని ఇస్తారు, ఉత్సాహపరుస్తారు. మీరు ఎదగడానికి కారణం అవుతారు. అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా ఆ పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే బాధ్యతలు పెరుగుతాయి, మెంటల్ టెన్షన్లు బాగా పెరుగుతాయి, పని ఒత్తిడి బాగా పెరుగుతుంది, విపరీతంగా డబ్బులు అయితే మాత్రం ఖర్చు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఎంత ఖర్చు అయినా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, క్రయ విక్రయాలు జరపడానికి బాగా అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారం కనపడుతోంది. కాబట్టి ఏదైనా భూములు, గృహాలు కొనుగోలు చేయొచ్చు. నిరుద్యోగులకి ఏదైనా కోరుకున్న కంపెనీలోనే ఉద్యోగం కావాలి, లేకపోతే పలానా స్థాయిలో ఉద్యోగం కావాలనుకుంటే కనుక ప్రయత్నం చేస్తే వస్తుంది. ఎప్పటి నుంచో తీరని రుణాలు కానీ, లేదా అప్పుల బాధల నుంచి కానీ బయటపడగలుగుతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల బాగుంది అని చెప్పచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఎవరితోటైనా సరే ఏదైనా కలవాలనుకుంటున్నా, లేకపోతే రిలేషన్షిప్ పెంచుకోవాలనుకున్నా, లేదా ప్రపోజ్ చేయాలనుకున్నా, లేదా ఇద్దరి మధ్య రిలేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా ఏదైనా కోరికలు ఉన్నా, శారీరక కోరికలు, భోగపరమైన కోరికలు, అవన్నీ కూడా ఈ వారంలో తీరే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి సమస్యనైనా సరే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారని చెప్పొచ్చు. కాకపోతే వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఈ వారం అంతా కూడా ప్రేమపరమైన వ్యవహారాలు లేదా శారీరక కోరికల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది. అప్పులు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు డబ్బులు సమయానికి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి పూర్తవుతుంది. ముఖ్యమైన పనులు చేయడానికి డబ్బులు వస్తాయి. మీకు డబ్బులు రొటేషన్ అవుతాయి, ఆకస్మిక ధనం కూడా వస్తుందని చెప్పొచ్చు. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా, పాలసీలు, ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా చక్కగా అవకాశం కనపడుతుంది ఈ వారం. విద్యార్థులకి క్రీడా నైపుణ్యం బాగా పెరుగుతుంది. విదేశాల్లో చదువుకునే వారు కూడా
అక్కడ ఉండే పరిస్థితులు వాతావరణం అనుకూలిస్తాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు శుభవార్తలు వినడంతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. స్ట్రెస్ బాగా తగ్గుతుందని చెప్పొచ్చు. స్త్రీలకి సంతానంతో విపరీతమైనటువంటి ప్రేమ కలగడము, భర్తతో సౌఖ్యము, అలాగే కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము, అత్తమామల యందు లేదా తోటికోడళ్లతోటి ఇరుగు పొరుగు వారితోటి సఖ్యత పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది పరపురుషులు నమ్మించి మోసం చేసేవాళ్ళు, బ్లాక్మెయిల్స్కి గురయ్యే పరిస్థితులు వాడుకుని వదిలేసే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వ్యవహారాల విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వ్యాపారస్తులకు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా వ్యాపారపరంగా మీరు ఆశించినటువంటి డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. వ్యాపారం వృద్ధి కోసం, వ్యాపారాన్ని పెంచడం కోసం బాగా కృషి చేస్తారు. మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవడము, ఏదైనా దోషాలంటే పరిహారం చేయించుకోవడం చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు. ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్త. ఎందుకంటే ఆకస్మిక ప్రయాణాలలో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ స్పీడ్గా నడపకండి, లేదా సీట్ బెల్ట్ హెల్మెట్లు పెట్టుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి వ్యవహరించండి. ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుతూ మాత్రం ప్రయాణాలు చేయకండి, జాగ్రత్త. ఇక వివాహాది సంబంధాల విషయాల్లో కూడా కుదిరిపోతాయి, ఇంకా అయిపోతుంది అనుకున్నటువంటివి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి తొత్తు జాగ్రత్త. అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడము, లేదా చెప్పిన మాట వినకపోవడము, లేకపోతే వాళ్ళు ఏదో సొంత నిర్ణయాలు తీసుకోవడము, మూర్ఖత్వంగా వ్యవహరించడము, ఇలాంటి వాటి వల్ల కూడా మీకు పిల్లల యందు కొంచెం చికాకులు కనపడుతున్నాయి. కొంచెం మనశ్శాంతి లేకపోవడం, వాళ్ళు ఏమవుతారా, వాళ్ళ జీవితం ఏమిటి అనేటటువంటి ఆలోచనలతోటి సతమతమయ్యే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. ఇక అనవసరమైన గొడవలకు కానీ, లేదా అనవసరమైన తగాదాలకు కానీ, మధ్యవర్తిత్వాలు చేయడం కానీ, మీడియేటింగ్ చేయడం కానీ, ఇలాంటివి మీకు ఈ వారం పనికిరాదు. ఎందుకంటే మీరు మంచి కోసం వెళ్ళినా, అవతల వాళ్ళకి మంచి చేద్దామని వెళ్ళినా మీరే ఇరుక్కుపోతారు, లేకపోతే సమస్యలు ఇరుక్కుంటారు. అలాగే కావలసిన వాళ్ళు దూరం అవుతుంటారు, జాగ్రత్త. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు, దూరాలు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సమయానికి జరిగే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పనిని ఆ సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ నాయకులకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదవిలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా అసహనానికి గురయ్యే అవకాశాలు మీకు రావాల్సిన వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు, స్థానచలనాలు కనపడుతున్నాయి. అయితే మీ గురించి కొంచెం చెడుగా ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు, మీకు హాని కలిగించే వ్యక్తులు, నమ్మక ద్రోహులు ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు తప్పుడు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేసే సమయంలో, వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి దీర్ఘకాలిక రోగాలను వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయండి, మితాహారం తినండి, చక్కగా వ్యవహరించండి. ఇక పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఖర్చులు జాగ్రత్త. కొత్తగా అప్పులు చేయవలసిన రావడం, లేదా గతంలో చేసిన రుణాలకి వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఇబ్బందులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడము, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మీరు అనుకున్నది ఒకటి జరిగే పరిస్థితి కనపడుతుంది. ఇక శారీరక వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, అలాగే వివాహేతర సంబంధాల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది. కాబట్టి అలాంటి వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. వ్యసన పరులకి ప్రమాదాలు కనపడతాయి, జాగ్రత్త. మద్యపాన ధూమపాన వ్యసనాలు తగ్గించేసుకోవాలి. ఇక చిన్న ఆరోగ్య సమస్యల వల్ల ఎప్పుడు ఏదో రకంగా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. టెస్టింగ్లు, స్కానింగ్లు చేయించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్లు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ఏది అయినా కూడా ఈ వారం నరఘోష అధికంగా కనపడుతుంది, అందరికీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనులు కానీ, గృహాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోండి. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా కొంచెం ఆలస్యంగానే సాగుతాయని చెప్పొచ్చు. ఇంకా ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము, ఇబ్బందులు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినా, కొత్త వ్యక్తులకు డబ్బులు అప్పు ఇచ్చినా, అరువులు ఇచ్చినా, చేబుదులు ఇచ్చినా కూడా మీరు నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఇక నమ్మక ద్రోహులు పెరిగిపోతుంటారు, జాగ్రత్త. అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలించేలా కనపడలేదు, బ్రేకప్స్ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి మీరు చదివే చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, సరైన ఆశయం అంటే గోల్స్ లేకపోవడం వల్ల
కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కాబట్టి శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులు కూడా మీ మీద అందరూ కూడా ఈర్ష్యాద్వేషంతో వ్యవహరిస్తుంటారు, జాగ్రత్త. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకి భర్తతో విభేదాలు, ఇంట్లో సమస్యలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలి తప్ప లేకపోతే కనుక ఇబ్బందులు పడతారు. వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేకపోతే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము, లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గారులు, ఇలాంటి వాటి వల్ల భయాలు, ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.